కార్యకర్త చనిపోతే సంవత్సరం తర్వాత గుర్తొచ్చిందంటే అసలు ఏ రకమైన నాయకుడు నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి సార్, జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన అయినా, ఏ పరామర్శ అయినా మనం చూసుకున్నట్లయితే క్లియర్గా అక్కడ అర్థమవుతుంది సార్. అక్కడ ఏంటది, జస్ట్ తన సెల్ఫ్ ఎలివేషన్ కోసము మందిని పోగేయించడము, లోకల్ లీడర్ల చేత సీఎం 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 అని అర్పించుకోవడము, ఆ అరిపించుకుంటున్నప్పుడు వినే ఆ సైకో పైశాచిక ఆనందము, మళ్ళీ అవే వీడియోలు. మళ్ళీ వెళ్ళిపోతాడు సార్, చక్కగా బబ్బు ఉంటాడు బెంగళూరు ప్యాలెస్లో, మళ్ళీ కనిపించాడు, కానరాడు. మళ్ళీ నెలకు ఒకసారి ఒక పర్యటన పెట్టుకుంటాడు, మళ్ళీ కానరాడు, చక్కగా బబ్బు ఉంటాడు. ఏం చేస్తాడు, ఇవన్నీ సోషల్ మీడియాలో 10 రోజులు తిప్పుకుంటాడు. ఏ మాస్ లీడర్ అని ఒక ఎలివేషన్ వేసుకుంటారు. సార్ నేను ఒక్కడే స్ట్రైట్గా నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు మనుషుల, మానవ మృగాల? సార్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇందాక ఫ్లెక్స్లు అన్నారు కదా, ఆ ఫ్లెక్స్ల గురించి మాట్లాడతారు ఏంటని పాదయాత్ర వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో పెట్టుకుని, సార్ కనిపిస్తుందా ఒక్క నిమిషం? కనిపిస్తుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో పెట్టుకుని రప్ప రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఇది ఒక యావరేజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఫాలోవర్కు ఉండే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఇంకొకటి, ఎవడైతే రాని తొక్కి పడేస్తావంట. ఏం బీకేర్ 2019 నుంచి మీరు నాకు అర్థం కాదు. సారీ టు సే దిస్ వర్డ్స్, కడుపు మండిపోయి మాట్లాడుతున్నప్పుడు రవికిరణ్ గారు ఆవేశంతో మాట్లాడారు అన్నారు కదా, ఇలాంటి కడుపు మండే మాట్లాడాడు. అన్న వస్తాడు, అంతు చూస్తాడా? ఎవరిది చూస్తాడయ్యా అంతు? ఎవరు మీరు అసలు? నాకు అర్థంగా అడుగుతాను. మీరేంటి, మీ బతుకులేంటి? మీరు ప్రజల అంతులు చూస్తారా? ఎవరంతు చూస్తారు మీరు? ఎవరు అంతు చూడాలని అనుకుంటున్నారు? నాకు అర్థంగా అడుగుతాను సార్. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతారట సార్. ఎవడు నరికితే ఎవడు ఊరుకుంటాడు? నాకు అర్థంగా అడుగుతాను. అంటే దిస్ ఈజ్ ద ఒక యావరేజ్ మెంటాలిటీ, ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన ఫాలోవర్కు ఉండే మెంటాలిటీ. ఎందుకు పోలీసులు వద్దు అని చెప్పారు? వదిలిలో సంబంధించిన జరిగిన ఏదైతే సంఘటన ఉందో, ఏవైతే ఈ అరాచకవాదులు, మళ్ళీ చెప్తున్నా, వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ అరాచకవాదులు విధ్వంసాన్ని సృష్టించేలాగా, లా అండ్ ఆర్డర్ని వాళ్ళు మీరి ఈరోజు శాంతి భద్రతలను ఈరోజు పూర్తిగా ఏమంటే ధ్వంసం చేసే విధంగా, విధ్వంసాలు సృష్టించే విధంగా ఈరోజు అక్కడ ప్రవర్తిస్తుంటే, బాబు నువ్వు పరామర్శించుకో, తప్పలేదు. నువ్వు కేవలం 3 వెహికల్స్తో నువ్వు వెళ్ళు. పరామర్శే కదా నీకు కావాల్సింది? పరామర్శకు షో ఆఫ్ కావాలా సార్? నాకు అర్థంగా అడుగుతాను. ఏం పాదయాత్ర వెంకటరెడ్డి గారు పరామర్శకు షో ఆఫ్ కావాలా? ఇదే ప్రబుద్ధుడు గతంలో తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే స్వయంగా భారతిరెడ్డి గారితో వెళ్ళి అక్కడ వెహికల్ దిగ్గానే సీఎం అంటే భారతిరెడ్డి గారు ఫ్రెండ్ వస్తున్నారు సార్, ఆవిడ ముందు వస్తున్నారు, నవ్వుకుంటూ వస్తుంది. అంతేగాని అక్కడ ఆ దుర్ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళకి అది ఉండదు సార్. పరామర్శ, ఈ దరిద్రపు దశాబ్ద కాలంగా ఈ దరిద్రాన్ని మేము చూస్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పరామర్శ పేరుతో, ఓదార్పుల పేరుతో ఈ దిక్కుమాల రాజకీయాన్ని మేము చూస్తూనే ఉన్నాం సార్. అసలు వీళ్ళు ఎవరని చెప్పి నరుకుతారు, వేటాడతారు. ఈ అరాచకవాదులు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్యటనల్లోనే ఉంటున్నారు? నాకు ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ నాకు కావాలి. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటున్నారు కదా. ఈ అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వైసీపీ ప్రోగ్రామ్స్ లోనే ఎందుకు ఉంటున్నారు? మీరు పెంచి పోషించిన వాళ్ళు కాదా సార్? వీళ్ళు సిద్ధం సభల్లో ఏం చేశారు సార్? సిద్ధం సభల్లో ఏం చేశారు? ప్రతిపక్ష నాయకుల్ని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న ప్రతిపక్ష నాయకుల బొమ్మలు వికృత రూపంతో పెట్టి, వాళ్ళకి మీసాలు పెట్టి, పులిపిర్లు పెట్టి ఇక్కడ ఏం చేయించారు సార్? వీళ్ళు బాక్స్ ఏమంటారు, గ్లౌజెస్ వేసి, బాక్సింగ్ గ్లౌజెస్ వేసి కొట్టించలేదా వీళ్ళు కట్అవుట్స్ ని? చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, లోకేష్ గారిది కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, బీజేపీ లీడర్లది కావచ్చు, కొట్టించలేదా సార్ వీళ్ళు? అంటే ఒక అరాచక పార్టీ అరాచకంగా, అంటే విధ్వంసకరంగా ఒక కైండ్ ఆఫ్ జనరేషన్ ని ఫాలోవర్స్ గా మారుస్తూ ఈరోజు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి వీళ్ళు చేసే ప్రయత్నం అనేది కళ్ళకు గట్టినట్లు కనిపించట్లేదా అండి? అంటే ఏంటి తగిన అసలు భద్రతా ఏర్పాట్లు చేయటంలో ఇటు ప్రభుత్వం విఫలమవుతోంది, లేదా పోలీసులు కూడా ఆంక్షలు పెట్టి ఇలా కావాలనే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఎవరికి అవసరం సార్?
ఊరంతా ఊరేగమని చెప్పండి. అదే మీరు హామీలు ఏది నెరవేర్చలేదు కాబట్టి వాటిని డైవర్షన్ చేయడానికి మీరు ఏది చేస్తారని చెప్తున్నారు అట్లా కదా. కాదు సార్, నేను ఒకటే చెప్తున్నా, ఇదంతా హామీల గురించి ఇది వీళ్ళు మాట్లాడే అంత అర్హత వీళ్ళకి లేదు, కానీ నేను ఒకటి చెప్తాను సార్ క్లియర్ గా. ఊరంతా జగన్మోహన్ రెడ్డిని కట్టగట్టుకుని ఊరేగమనండి. ఎలా వెళ్ళాలి? లా అండ్ ఆర్డర్ని గౌరవించి రాజ్యాంగాన్ని మితిమీరకుండా ఇంక ఇట్లాంటి స్లోగన్స్ ఇవన్నీ పల్నాడు నుంచే మొదలవుద్దంట రాజారెడ్డి రాజ్యాంగం. ఇలాంటివి మితిమీరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పనులు కాకుండా మీ పరిధిలో మీ పనులు చేసుకుంటే మీరు మళ్ళీ పాదయాత్ర పెట్టుకోండి. ఎవడు కాదన్నాడు మిమ్మల్ని? చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదన్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదన్నారా? పురంధేశ్వరి గారు కాదన్నారా? లోకేష్ గారు కాదన్నారా? ఎవరు కాదన్నారు సార్ వీళ్ళని? ఊరేగమని చెప్పండి, వెళ్ళమని చెప్పండి జనాల్లోకి. మేము అదే అడుగుతున్నాం. ఏది నెలకొకసారి ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకుని దాంట్లో మళ్ళీ హింస రాజకీయం చేస్తూ ఈరోజు 60 ఏళ్ల వృద్ధుడు చనిపోతే ఎవరు కారు సార్ అది? AP 26CE001 ఎవరిది ఇది? ఈ పెద్ద మనిషి అంటే ఈ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సార్, ఏదో చైర్పర్సన్ దేనికో ఏదో ఇచ్చారు కదా పదవులు, దానికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. అతనిది కాదా కారు? ఫొటోస్ తీసుకుని రామా మేము? గుద్దేసి ఈ కారు గుద్దింది, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో పార్టిసిపేట్ చేసింది, అవునా కాదు? ఈ రోజు అతని వల్ల చనిపోయారు సార్. వీళ్ళ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి, వీళ్ళ కార్యవర్గం రోడ్డు మీదకి వచ్చి మనుషుల్ని చంపేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా సార్? మేము చూస్తూ ఊరుకోవాలా? ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు,